హలో అందరికీ. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా అందుకని చెప్పి ఒక 10 డేస్ అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళేసి వచ్చారు. ఏదైనా సమ్మర్ క్యాంప్లో వేద్దామనేసి ఒక 10 డేస్ మాత్రమే పంపించాము. తర్వాత ఇంకా తీసుకొచ్చుకున్నాము. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంక ఇంట్లో బోర్గా ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటారనమాట. అందుకని చెప్పి ఇంట్లోనే ఇలా ఒక యాక్టివిటీ ఇచ్చాను. డైలీ ఒక 1 అవర్ ఇలా ఏదైనా యాక్టివిటీ ఇచ్చామంటే వాళ్ళు ఆ 1 అవర్ యాక్టివిటీ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కషన్ అది ఇది వాళ్ళకి కొంచెం టైం పాస్ అయిపోతుంది. రోజైతే ఓల్డ్ గ్లాస్ బాటిల్స్ ఉంటే అవి ఇచ్చానమాట పెయింటింగ్ చేయమని చెప్పేసి. వాళ్ళిద్దరు చేస్తూ ఉంటే మా చిన్న పాప ఊరుకుండదు కదా, ఆమెకు కూడా కావాలని అడుగుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆమె గ్లాస్ ఇస్తే పడేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇలాగ ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ఇచ్చేసామన్నమాట. ఆమె దాంతో గీక్కుంటా ఉంది. ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కూడా బయటకు వస్తుంది కదా. మీరేమంటారు? వాళ్ళకి ఇలాగే డైలీ ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి బిజీ చేయలేదు అంటే మన తల తినేస్తారు. అందుకని చెప్పి నేనైతే డైలీ ఇలాగే ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ ఇద్దాము అనేసి అనుకున్నాను. దీనివల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది, వాళ్ళు కూడా కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటారు అనేసి నేను అనుకున్నాను అనమాట. గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి, పెయింట్ చేసుకోండి అని చెప్పానో లేదో వాళ్ళే గ్లాస్ బాటిల్స్ క్లీన్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని కూర్చున్నారు పెయింట్ చేయడానికి. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా వాడి ఇలాగ పెయింట్ చేశారు. దానికి చాలా బాగా చేశారు. పెయింటింగ్ చేయడమే కాకుండా మా ఇంటి పక్కన మొక్కలు ఉంటే అవి తెంచుకొని ఇలాగా బాటిల్స్లో పెట్టారు. వాళ్ళు పెట్టారని చెప్పేసి మా చిన్న పాప కూడా ఇలాగా తన బాటిల్లో కూడా పెట్టేసింది అనమాట. వాళ్ళిద్దరు పెయింటింగ్ కంటే నా పెయింటింగ్ చాలా బాగుంది కదా మమ్మీ అని చెప్తుంది అనమాట. ఇంకా తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అందరికీ చూపించి హ్యాపీగా ఫీల్ అవుతుంది మా చిన్నదైతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.